ఓం శాంతి 4/4/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంగమయుగ సమయం శ్రేష్టమైన సమయం, శ్రేష్ట భాగ్య చిత్రాన్ని తయారు చేసుకునే సమయం. ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క శ్రేష్టమైన బ్రాహ్మణాత్మ తన శ్రేష్ట జీవితాన్ని తీసుకున్న జన్మ వేళను, భాగ్య రేఖను చూస్తున్నారు. పిల్లలందరి జన్మించిన వేళ శ్రేష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి ఈ యుగమే పురుషోత్తమమైనది, శ్రేష్టమైనది. శ్రేష్ట సంగమ యుగంలో అనగా శ్రేష్టమైన వేళలో శ్రేష్ట బ్రాహ్మణులందరూ జన్మించారు. అందరి జన్మించిన సమయం శ్రేష్టంగా ఉంది. భాగ్య రేఖ మరియు భాగ్యం కూడా బ్రాహ్మణులందరిది శ్రేష్టంగా ఉంది. ఎందుకంటే శ్రేష్టమైన తండ్రి అయిన శివుడి శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు కనుక శ్రేష్టమైన తండ్రి, శ్రేష్టమైన జన్మ, శ్రేష్టమైన వారసత్వం, శ్రేష్టమైన పరివారం, శ్రేష్టమైన ఖజానాలు. ఈ భాగ్య రేఖ జన్మ నుండే అందరిది శ్రేష్టంగా ఉంది. వేళ కూడా శ్రేష్టంగా ఉంది మరియు శ్రేష్టమైన ప్రాప్తుల కారణంగా భాగ్య రేఖ కూడా శ్రేష్టంగా ఉంది. ఈ భాగ్యము పిల్లలందరికీ ఒక్క తండ్రి ద్వారా ఒకే విధంగా ప్రాప్తించింది. ఇందులో తేడా లేదు. అయినా ఒకే విధమైన భాగ్యం ప్రాప్తించిన నంబర్ వారీగా ఎందుకున్నారు? తండ్రి ఒక్కరే, జన్మ ఒక్కటే, వారసత్వము ఒక్కటే, పరివారము ఒక్కటే, వేళ కూడా ఒక్కటే అనగా సంగమయుగం. అయినా నంబర్ ఎందుకు? సర్వ ప్రాప్తులు అనగా భాగ్యం అందరికీ బేహద్దు భాగ్యం లభించింది. కానీ తేడా ఏమిటి? బేహద్దు భాగ్యాన్ని జీవితంలో కర్మల రూపీ చిత్రంలోకి తీసుకురావడంలో యథాశక్తిగా ఉన్న కారణంగా తేడా ఏర్పడుతోంది. బ్రాహ్మణ జీవితము అనగా భాగ్యాన్ని చిత్రంలోకి తీసుకురావటం, జీవితంలోకి తీసుకురావటం, ప్రతి కర్మలోకి తీసుకురావటం, ప్రతి సంకల్పము ద్వారా, మాట ద్వారా, కర్మల ద్వారా భాగ్యవంతులకు భాగ్యము అనుభవం అవ్వాలి అనగా కనిపించాలి. బ్రాహ్మణులు అనగా భాగ్యవంతులైన ఆత్మల నయనాలు, మస్తకము, మందహాసము, ప్రతి అడుగు అందరికీ శ్రేష్ట భాగ్యాన్ని అనుభూతిని చేయించాలి. దీనినే భాగ్య చిత్రాన్ని తయారు చేసుకోవటము అని అంటారు. భాగ్యమును అనుభవం అనే కలము ద్వారా కర్మరూపీ కాగితపు చిత్రంలోకి తీసుకురావాలి. భాగ్య చిత్రము యొక్క చిత్ర రేఖను తయారు చేయాలి. చిత్రమునైతే అందరూ తయారు చేసుకుంటూ ఉన్నారు. కానీ కొందరి చిత్రం సంపన్నంగా ఉంది, కొందరి చిత్రం ఎంతో కొంత ఏదో ఒక సమయంలో తక్కువగా ఉంటుంది. అనగా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకురావటంలో కొందరి మస్తక రేఖ అనగా మనస్సు, నయన రేఖ అనగా ఆత్మిక దృష్టి, ముఖంపై మందహాసము అనగా సదా సర్వప్రాప్తి స్వరూపులుగా సంతుష్ట ఆత్మలుగా ఉండటం. ఈ సంతుష్టతయే మందహాస రేఖ. చేతుల రేఖ అనగా శ్రేష్ట కర్మల రేఖ. పాదాల రేఖ అనగా ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరించే శక్తి. ఈ విధంగా భాగ్య చిత్రాన్ని తయారు చేయడంలో కొందరిది కొన్నిటిలో, కొందరిది కొన్నిటిలో తేడా వచ్చేస్తుంది. ఎలాగైతే స్థూల చిత్రాన్ని తయారు చేసినప్పుడు కొందరికి నయనాలు వేయడం రాదు, కొందరికి కాళ్ళు వేయటం రాదు, కొందరు చిరునవ్వును చూపించలేరు. కనుక తేడా ఏర్పడుతుంది కదా. చిత్రం ఎంత సంపన్నంగా ఉంటుందో అంత విలువైనదిగా ఉంటుంది. ఒకరి చిత్రం లక్షలు సంపాదిస్తుంది,
మరికొందరిది 100 రూపాయలే సంపాదిస్తుంది. కావున ఏ విషయంలో తేడా వచ్చింది? సంపన్నతలో. అలాగే బ్రాహ్మణాత్మలు కూడా అన్ని రేఖలలో సంపన్నంగా లేని కారణంగా ఏదైనా ఒక రేఖ లేక 2 రేఖలలో సంపన్నంగా లేని కారణంగా నంబర్ వారీగా అవుతారు. కావున ఈరోజు భాగ్యవంతులైన పిల్లల చిత్రాలను తండ్రి చూస్తున్నారు. ఎలాగైతే స్థూలమైన భాగ్యంలో కూడా భిన్న భిన్న భాగ్యాలు ఉంటాయో అలా ఇక్కడ భాగ్యం యొక్క భిన్న భిన్న చిత్రాలను చూశారు. ప్రతి చిత్రంలో ముఖ్యంగా మస్తకము మరియు నయనాలు చిత్రము విలువను పెంచుతాయి. మస్తకము, నయనాలు. అలాగే ఇక్కడ కూడా మనస్సా వృత్తి యొక్క శక్తి మరియు నయనాల ఆత్మిక దృష్టి యొక్క శక్తికి మహత్వం ఉంటుంది. ఇదే చిత్రానికి పునాది. మా చిత్రం ఎంత సంపన్నంగా తయారయ్యింది అని అందరూ తమ తమ చిత్రాలను చూసుకోండి. చిత్రంలో తమ భాగ్యాన్ని తయారు చేసేవారు కనిపించే విధంగా అటువంటి చిత్రం తయారైందా? ప్రతి ఒక్కరూ రేఖను చెక్ చేసుకోండి. ఈ కారణంగానే నంబర్ ఏర్పడుతుంది. అర్థమైందా? దాత ఒక్కరే, వారు ఇచ్చేది కూడా ఒకే విధంగానే ఉంటుంది. కానీ తయారవ్వటంలో నంబర్ వారీగా అయిపోతారు. కొందరు అష్టదేవులుగా మరియు ఇష్ట దేవతలుగా అవుతారు. కొందరు మామూలు దేవతలుగా అవుతారు. కొందరు దేవతలను చూసి చూసి హర్షితులుగా అయ్యే వారిగా అవుతారు. మీ చిత్రాన్ని చూస్తున్నారు కదా, మంచిది. సాకార రూపంలో మిలనం చేసేందుకైతే సమయాన్ని, సంఖ్యను చూడాల్సి ఉంటుంది. కానీ అవ్యక్త మిలనంలో సమయము మరియు సంఖ్య విషయమే ఉండదు. అవ్యక్త మిలనం చేసే అనుభవీలుగా అయిపోయినట్లయితే అవ్యక్త మిలనంలో విచిత్ర అనుభవాన్ని చేస్తూ ఉంటారు. బాప్దాదా పిల్లలకు సదా ఆజ్ఞాకారులుగా ఉన్నారు. కావున అవ్యక్తమై కూడా వ్యక్తంలోకి రావాల్సి వస్తుంది. కానీ ఎలా అవ్వాలి? అవ్యక్తంగా అవ్వాలా లేక వ్యక్తంలోకి రావాలా? మరి మీరే అవ్యక్తంగా అవ్వండి. అవ్యక్తంగా అవ్వడం వలన తండ్రితో కలిసి నిరాకారంగా అయ్యి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు సూక్ష్మ లోక స్థితి వరకు కూడా చేరుకోలేదు. ఫరిస్తా స్వరూపం ద్వారా నిరాకారులుగా ఈ ఇంటికి వెళ్ళగలరు. కనుక ఇప్పుడు ఫరిస్తా స్వరూపులుగా అయ్యారా? భాగ్య చిత్రాన్ని సంపన్నంగా చేసుకున్నారా? సంపన్నమైన చిత్రమే ఫరిస్తా. మంచిది. భిన్న భిన్న జోన్ల నుండి వచ్చిన పిల్లలందరినీ ప్రతి జోన్ యొక్క విశేషతల సహితంగా బాప్దాదా చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. కొందరికి భలే భాష తెలియదు, కానీ ప్రేమ మరియు భావనల భాషను తెలుసుకోవడంలో చురుకుగా ఉన్నారు. వారికి ఇంకేమీ తెలియదు, కానీ మురళి భాష తెలుసు. ప్రేమ మరియు భావన ద్వారా అర్థం కాని వారు కూడా అర్థం చేసుకుంటారు. బెంగాల్, బీహార్ వారైతే సదా వసంత ఋతువులోనే ఉంటారు. సదా వసంత ఋతువే కదా. పంజాబ్ వారు అంటేనే సదా అందరినీ పచ్చదనంతో నిండుగా చేసేవారు. పంజాబ్లో వ్యవసాయం బాగా జరుగుతుంది. హర్యానా అంటేనే పచ్చదనంతో నిండుగా ఉండేది. పంజాబ్, హర్యానా సదా పచ్చదనంతో పచ్చగా ఉంటాయి. ఎక్కడ పచ్చదనం ఉంటుందో ఆ స్థానాన్ని సదా కుశలమైన శ్రేష్ఠ స్థానమని అంటారు. పంజాబ్, హర్యానా సదా సంతోషంతో పచ్చదనంతో నిండుగా ఉన్నాయి. అందువలన బాప్దాదా కూడా చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. రాజస్థాన్ విశేషత ఏమిటి? రాజస్థాన్ చిత్రలేఖనంలో ప్రసిద్ధమైనది. రాజస్థాన్ చిత్రాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది రాజులు ఉండేవారు కదా.
కావున రాజస్థాన్ భాగ్య చిత్రాలు అన్నిటికంటే ఎక్కువ విలువైనవిగా తయారు చేసేవి. చిత్రాల రేఖలో సదా శ్రేష్టంగా ఉన్నారు. గుజరాత్ విశేషత ఏమిటి? అక్కడ అద్దాలతో అలంకరణ ఎక్కువగా జరుగుతుంది. కావున గుజరాత్ దర్పణం లాంటిది. దర్పణము అనండి, అద్దం అనండి, అందులో తండ్రి మూర్తి కనిపించాలి. అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు కదా. కావున గుజరాత్ దర్పణం ద్వారా తండ్రి చిత్రమైన ఫరిస్తా స్వరూప చిత్రాన్ని అందరికీ చూపించే విశేషత ఉంది. కావున గుజరాత్ విశేషత తండ్రిని ప్రత్యక్షం చేసే దర్పణం. ఇక చిన్నదైన తమిళనాడు మిగిలింది. చిన్నదే అద్భుతం చేస్తుంది, పెద్ద కార్యాన్ని చేసి చూపిస్తుంది. తమిళనాడు వారు ఏం చేస్తారు? అక్కడ మందిరాలు చాలా ఉన్నాయి. మందిరాలలో నాదమును మ్రోగిస్తారు. తమిళనాడు విశేషత ఏమిటి అంటే ఢంకాను మ్రోగించి తండ్రి ప్రత్యక్షం అయ్యారు అంటే శబ్దాన్ని మారు మ్రోగించటం. మంచి విశేషత ఉంది. చిన్నతనంలోనే నాదమును వాయిస్తారు. భక్తులు కూడా చాలా ప్రేమగా నాదమును మ్రోగిస్తారు. మరియు పిల్లలు కూడా ప్రేమతో మ్రోగిస్తారు. ఇప్పుడు ప్రతి స్థానము తమ విశేషతను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి. అన్ని జోన్ల వారిని కలుసుకున్నాం కదా. చివరికైతే ఇలా కలుసుకోవటమే జరుగుతుంది. మమ్ములను ఎందుకు పిలవలేదు అని పాత పిల్లలు అడుగుతారు. ప్రజలను కూడా తయారు చేసుకుంటారు, చదివిస్తూ కూడా ఉంటారు కనుక పాతవారు క్రొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సంఖ్య పెరుగుతుంది. పాతవారు కూడా పాత నడవడికతో నడుస్తూ ఉంటే క్రొత్తవారి సంగతి ఏమవుతుంది? పాతవారు దాతలు, ఇచ్చేవారు, మరియు క్రొత్తవారు తీసుకునేవారు కనుక ఛాన్స్ ఇవ్వాలి. ఇందులో దాతగా అవ్వాల్సి ఉంటుంది. సాకార మిలనంలో అన్ని హద్దులు వచ్చేస్తాయి. అవ్యక్త మిలనంలో ఏ హద్దులు ఉండవు. సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అని చాలామంది అంటారు. సాకార మిలన విధి కూడా మారుతుంది. సంఖ్య పెరగగలదు. కొన్ని దాన పుణ్యాలను కూడా చేయాల్సి ఉంటుంది. మంచిది. దేశ విదేశాలలోని నలువైపులా ఉన్న స్నేహి పిల్లలందరి స్నేహ హృదయం యొక్క శబ్దం, సంతోష గీతములు మరియు హృదయపూర్వకంగా వ్రాసిన సమాచార లెటర్స్కు బదులుగా బాప్దాదా పిల్లలందరికీ పదమాల రెట్లు ప్రియ స్మృతులతో పాటు సదా స్మృతి ద్వారా అమరభవ వరదానులకయ్యి ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకెళ్తూ ఉండండి అని బదులు ఇస్తున్నారు. ఉమంగ్ ఉత్సాహాలతో ఉండే పిల్లలందరికీ బాప్దాదా స్వఉన్నతి మరియు సేవా ఉన్నతి కొరకు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు. సదా తోడుగా ఉండండి. సదా సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఉండండి. అలాంటి సర్వ వరదాని పిల్లలకు బాప్దాదా మళ్ళీ ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో సదా స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్నాత్మగా భావిస్తున్నారా? ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సంపన్నంగా లేకపోతే ముందుకు వెళ్ళలేరు. కావున బాబా ఎలా ఉన్నారు, పిల్లలు కూడా అలా ఉన్నారు. తండ్రి సాగరుడు, పిల్లలు మాస్టర్ సాగరులు. ప్రతి గుణాన్ని చెక్ చేసుకోండి. ఉదాహరణకు తండ్రి జ్ఞాన సాగరుడైతే మనము మాస్టర్ జ్ఞాన సాగరులం. తండ్రి ప్రేమ సాగరులైతే మనం మాస్టర్ ప్రేమ సాగరులం. ఇలా సమానతను చెక్ చేసుకున్నప్పుడే తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యి సదా ముందుకు వెళ్తూ ఉంటారు. అర్థమైందా? సదా గుణాలను, తండ్రి గుణాలను, మీ గుణాలను పరిశీలించుకుంటూ ఉండండి. సదా ఎవరినైతే విశ్వం వెతుకుతూ ఉందో వారే స్వయంగా మనలను
తన వారిగా చేసుకున్నారు అనే సంతోషంలో సదా ఉండండి. మంచిది. అవ్యక్త మహావాక్యాలు. విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. బాప్దాదా పిల్లలైన మిమ్మలను విశ్వ సేవ కోసం నిమిత్తంగా చేశారు. విశ్వం ముందు తండ్రిని చూపించేవారు పిల్లలైన మీరే. పిల్లల ద్వారానే తండ్రి కనిపిస్తారు. వెన్నెముకగా అయితే తండ్రి ఉండనే ఉన్నారు. ఒకవేళ తండ్రి వెన్నెముకగా అవ్వకపోతే మీరు ఒంటరిగా అయ్యి అలసిపోతారు. కావున తండ్రిని వెన్నెముకగా భావించి విశ్వ కళ్యాణ సేవలో తనువు, మనస్సు, ధనము, మనస, వాచ, కర్మణ ద్వారా బిజీగా ఉన్నట్లయితే సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. వర్తమాన సమయం మొత్తం విశ్వంలోని అల్పకాలిక ప్రాప్తుల రూపీ ఫలాలు, పుష్పాలు ఎండిపోయి ఉన్నాయి. అందరూ మనస్సు ద్వారా, నోటి ద్వారా అరుస్తూ ఉన్నారు. నిస్సహాయ స్థితిలో జీవితాన్ని, దేశాన్ని ఎలాగో నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంతో నడవడం అంతమైపోయింది. కావున అటువంటి నిస్సహాయతతో నడిచే వారికి ప్రాప్తులు అనే రెక్కలనిచ్చి ఎగిరింపచేయండి. కానీ స్వయం ఎగిరే కళలో ఉన్నప్పుడే ఇతరులను ఎగిరించగలరు. దీని కొరకు తండ్రి సమానంగా విశ్వ కళ్యాణకారి అనే అనంతమైన స్టేజ్పై స్థితులై విశ్వంలోని సర్వాత్మలకు సకాష్ ఇవ్వండి. విశ్వ భ్రమణం చేయండి. ఎలాగైతే చిత్రంలో గ్లోబు పైన శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నట్లుగా చూపిస్తారో అలా విశ్వం అనే గ్లోబుపై కూర్చొని నలువైపులా దృష్టిని సారించినట్లయితే స్వతహాగా విశ్వ భ్రమణం జరిగిపోతుంది. ఉదాహరణకు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు తిరగాల్సిన అవసరం ఉండదు. ఒకే స్థానంలో ఉంటూ అంతా కనిపిస్తుంది. ఎవరైనా తమ ఉన్నతమైన స్థితిలో, బీజరూప స్థితిలో, పరంధామంలో, విశ్వ కళ్యాణకారి స్థితులైనప్పుడు గ్లోబు పైన విశ్వమంతా చిన్న బంతిలాగా కనిపిస్తుంది. కనుక సెకండ్లో విశ్వమంతా తిరిగి వస్తారు. మీరు సర్వాత్మల తండ్రికి పిల్లలు, ఆత్మలంతా మీరు సోదరులు. కనుక మీరు మీ సోదరుల వైపు సంకల్పం అనే దృష్టిని సారించండి. విశాల బుద్ధి, దూరదృష్టి కలవారిగా అవ్వండి. చిన్న చిన్న విషయాలలో మీ సమయాన్ని పోగొట్టుకోకండి. ఉన్నతమైన స్థితులు అవ్వండి. ఇప్పుడు విశాల కార్యానికి నిమిత్తంగా అవ్వండి. హే విశ్వ కళ్యాణకారి ఆత్మలు, సదా విశాల కార్యం యొక్క ప్లాన్ను గుర్తుంచుకోండి. అందరి విశేషతల ద్వారానే విశ్వ కళ్యాణ బేహద్ కార్యం పూర్తి అవ్వనున్నది. ఎలాగైతే ఏదైనా స్థూల పదార్థాన్ని తయారు చేసినప్పుడు కూడా అందులో అన్ని పదార్థాలు వేయకపోతే సాధారణమైన తీపి లేక ఉప్పు లేకపోయినట్లయితే ఎంత గొప్ప పదార్థాన్ని తయారు చేసినా అది తినేందుకు యోగ్యంగా కాలేదు. అదేవిధంగా ఇంత శ్రేష్టమైన విశ్వ కార్యం కోసం ప్రతి రత్నము అవసరమైనదే. అందరి సహాయము కావాలి. ప్రతి ఒక్కరి సహాయం అనే వ్రేలుతోనే విశ్వ పరివర్తన కార్యం పూర్తి అవ్వాలి. విశ్వంలో సదా కొరకు సుఖము మరియు శాంతి జెండా ఎగురుతూ ఉండాలి అని బాప్దాదాకు మనసులో ఉంది. సదా సుఖ శాంతుల మురళి మ్రోగుతూ ఉండాలి. ఈ లక్ష్యాన్ని తీసుకొని సర్వుల సహయోగం అనే వ్రేలుతో ఈ విశాల కార్యాన్ని సంపన్నం చేయండి. మాస్టర్ జ్ఞాన సూర్యులకయ్యి విశ్వమంతటికి సర్వశక్తుల కిరణాలను ఇవ్వటమే ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీ విశేష కర్తవ్యం. కావున అందరూ విశ్వ కళ్యాణకారులకయ్యి విశ్వానికి సర్వశక్తుల కిరణాలు ఇవ్వండి. ఎలాగైతే సూర్యుడు తన కిరణాల ద్వారా విశ్వానికి వెలుగునిస్తాడో అలా మీరు మాస్టర్ జ్ఞాన సూర్యులకయ్యి సర్వశక్తుల కిరణాలను విశ్వంలో వ్యాపింపచేయండి.
అప్పుడు ఆత్మలందరికీ సకాశ లభించగలదు, శక్తి లభించగలదు. మీరు విశ్వానికి దీపాలు, అవినాశి దీపాలు. దీని స్మృతి చిహ్నంగానే దీపావళి జరుపుకుంటారు. ఇప్పటి వరకు మీ మాలను స్మరణ చేస్తున్నారు, ఎందుకంటే మీరు అంధకారాన్ని ప్రకాశమయంగా చేసేవారు కావున స్వయాన్ని సదా ఇలా జాగృతమై ఉన్న వెలుగుతున్న దీపాలుగా అనుభవం చేయండి. ఎన్ని తుఫానులు వచ్చినా పరిస్థితులనే తుఫానులు సదా ఒకే విధంగా అఖండ జ్యోతి సమానంగా వెలిగే దీపాలు. అలాంటి దీపాలకు విశ్వం కూడా నమస్కరిస్తుంది. అంతేకాక తండ్రి కూడా అలాంటి దీపాలకు తోడుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి సదా జాగంతి జ్యోతిగా ఉన్నారో, అఖండ జ్యోతిగా ఉన్నారో, అమర జ్యోతిగా ఉన్నారో, అలా పిల్లలైన మీరు కూడా సదా అమర జ్యోతిగా అయ్యి విశ్వాన్ని అంధకారం నుండి వెలికి తీసే సేవ చేయండి. విశ్వంలోని ఆత్మలు వెలుగుతున్న దీపాలైనా మీ వైపు చాలా స్నేహంతో చూస్తున్నారు. మీరు రాత్రి నుండి పగలుగా తయారు చేసే సత్యమైన దీపాలు, చైతన్యమైన దీపాలు ఎంతోమంది ఆత్మల అంధకారంలో భ్రమిస్తూ ప్రకాశం కొరకు తపిస్తూ ఉన్నారు. ఒకవేళ దీపాలైన మీ ప్రకాశం మినుకు మినుకుమంటూ ఉంటే భ్రమిస్తున్న వెతుకుతున్న ఆత్మల పరిస్థితి ఏంటి? ఆరిపోతూ వెలుగుతూ ఉన్న లైటుని ఎవరు ఇష్టపడరు. కనుక సదా వెలుగుతూ ఉండే జ్యోతులుగా అయ్యి అంధకారాన్ని తొలగించే బాధ్యత కల ఆత్మగా భావిస్తూ నడవండి. అప్పుడు విశ్వ కళ్యాణకారులు అని అంటారు. మీరు పూర్వజాత్మలు. మీ వృత్తి విశ్వ వాతావరణాన్ని పరివర్తన చేసేదిగా ఉండాలి. పూర్వజులైన మీ దృష్టి వంశావళి వారందరికీ బ్రదర్హుడ్ అంటే సోదరత్వాన్ని స్మృతినిప్పించేదిగా ఉండాలి. పూర్వజులైన మీరు బాబా స్మృతిలో ఉంటూ వంశావళి వారందరికీ అందరి తండ్రి వచ్చేశారు అని గుర్తు చేయండి. పూర్వజులైన మీ శ్రేష్ఠ కర్మలు వంశావళికి శ్రేష్ఠ చరిత్ర అనగా చరిత్ర నిర్మాణం చేసుకోవాలి అనే శుభ ఆశను ఉత్పన్నం చేయాలి. అందరి దృష్టి పూర్వజులైన దేవతలైన మిమ్మల్ని వెతుకుతోంది. కనుక ఇప్పుడు బేహద్దు స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఎలాగైతే తండ్రి మహిమలో నిర్బలురకు బలమునిచ్చేవారు అని మహిమ చేస్తారో అలా మీరందరూ బ్రాహ్మణ పరివారంలో కానీ విశ్వాత్మలలో కానీ ప్రతి ఆత్మకు నిర్బలురకు బలమునిచ్చే వారిగా మహాబలవంతులుగా అవ్వండి. ఎలాగైతే ఉదాహరణకు వారు పేదరికాన్ని తొలగించండి, గరీబీ హటావో అని నినాదం చేస్తూ ఉంటారు, అలా మీరు నిర్బలతను తొలగించండి. నిమిత్తంగా ఈ విశ్వంలోని ప్రతి ఆత్మకు తండ్రి నుండి ధైర్యము మరియు సహాయాన్ని ఇప్పించండి. మంచిది. ఓం శాంతి.